స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నిర్గమకాండం 31వ అధ్యాయం మొదటి 11 వచనాలు మనము చదువుకొని ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 31వ అధ్యాయము మొదటి 11 వచనాలు నేను చదువుతున్నాను. చూడుము, యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యోధా గోత్రములో హూరు మనమడును ఊరు కుమారుడును అయిన బెసలేలోను పేరు గలవానిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందసమును, దాని మీద ఉన్న కరుణాపీఠమును, ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ, బల్లను దాని ఉపకరణములను, నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటినీ, ధూప వేదికను, దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును దాని పీటను, యాజక సేవ చేయునట్లు సేవా వస్త్రములను, యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తము చేయవలెను. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నిర్గమకాండం 30 అధ్యాయాల వరకు మనం ధ్యానం చేశాం. దేవుని యొక్క కృపచేత ఐగుప్తు దేశంలో వారు అనుభవించిన శ్రమలు, వారు దేవునికి మొర్రపెట్టడం, దేవుడు పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా వారిని బయటకు తీసుకొని రావడం, తరువాత దేవుడు వారి మధ్య నివసించడానికి ప్రత్యక్షపు గుడారమును నిర్మించాలని దేవుడు మోషేకి సీనాయి కొండ మీద ఆజ్ఞాపించాడు. వారు అనుసరించవలసిన కట్టడలను, విధులను వాటిని తెలియచేశాడు. 10 ఆజ్ఞలను గురించి తెలియచేశాడు. ఇవన్నీ మొదటి 30 అధ్యాయాలలో మనం ఈ విషయాలన్నిటిని కూడా మనం ధ్యానం చేశాం. వీటిలో ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణం అది విశేషమైనది. ఆ విషయాలన్నీ కూడా మనం 25వ అధ్యాయం నుంచి కూడా ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణ క్రమాన్ని దేవుడు మోషేకి తెలియచేశాడు. 25 నుండి ప్రత్యక్షపు గుడారములో సేవ చేసేటువంటి ప్రధాన యాజకుడు, అతని కుమారుడు అహరోను యొక్క కుమారుడు, వారు ధరించవలసిన వస్త్రాలు, వారిని ఏ విధంగా అభిషేకించాలి, ఈ వివరాలన్నీ కూడా దేవుడు సీనాయి పర్వతం మీద మోషేకు తెలియచేశాడు. ఇప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారము నిర్మాణ క్రమమునైతే దేవుడు చెప్పాడు. అయితే ఇప్పుడు వాటన్నిటినీ తయారు చేసేటువంటి వారు కావాలి. ప్రత్యక్షపు గుడారమును ఆ దేవుడు ఏ ఏ వస్తువులైతే తయారు చేయమని చెప్పాడో వాటిని తయారు చేసేటువంటి మనుషులు ఇప్పుడు కావాలి. ఆ తయారు చేసేటువంటి మనుషులే బెసలేలు, అహోలియాబు అనేటువంటి వారు. వారిని గురించినటువంటి విషయాలను ఈ 11 వచనాలలో ఈ రాత్రి మనం చదువుకున్నాం. ప్రత్యక్షపు గుడారము యొక్క నిర్మాణ క్రమమును దేవుడు చెప్పి దానిని ఎవరు తయారు చేయాలో కూడా దేవుడే వారి పేర్లను సూచించాడు. కనుక
బెసలేలును గురించి, అహోలియాబును గురించి, వారి పేర్లను గురించి దేవుడే ప్రకటించాడనమాట. ఇందులో మనం చాలా పాఠాలు నేర్చుకోగలం. బెసలేలు పేరును, అహోలియాబు పేరును దేవుడే ప్రకటించాడు. వారంతట వారు ప్రకటించుకోలేదు కదా. అలాగైతే దేవుడే ఎవరు ఏ పని చేయాలో ఆయనే తెలియచేస్తాడనేటువంటి పాఠం మనం నేర్చుకుంటున్నాం. ప్రధాన యాజకుడిగా ఎవరుండాలో దేవుడే చెప్పాడు, అహరోను ఉండాలని. అహరోనుకి తోడుగా యాజకత్వం చేసేటువంటి యాజకులు అతనికి సహకారులుగా ఉండటానికి అహరోను యొక్క కుమారు పేర్లను కూడా దేవుడే సూచించాడు. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారమును, అందులో ఉన్న వస్తువులన్నిటిని కూడా తయారు చేయటానికి కూడా బెసలేలు పేరుని, అహోలియాబు పేర్లను కూడా ఎవరు సూచించారు? దేవుడే చెప్పాడు. అలాగైతే మనం కూడా ఎవరు ఏ పని చేయాలో అనే విషయాన్ని దేవుడే తెలియచేస్తాడనేది మనం నేర్చుకోవాలి. దేవుని చిత్త ప్రకారంగానే సంఘాలలో కూడా దేవుడు తన పనిని ఆయా వ్యక్తుల ద్వారా ఆయనే జరిగిస్తాడు అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకోవాలి. మనంతటగా మనం ఏ పని చేయడానికి కూడా మనం పూనుకోకూడదు. ఆ విధంగా పూనుకున్నారు కోరాహు, దాతాను, అబీరాము కదా, ఓను, వారితో పాటు ఇంకొక 250 మంది కూడా, వారందరూ పోగయ్యారు. వారి పేర్లను దేవుడేం సూచించలా. వారంతటా వారే మేము చేస్తామని ముందుకు వచ్చారు. కనుక దేవుడు మన పేర్లను సూచించాలి, అంతేగాని మనంతట మనం కోరుకునే వారంగా ఉండకూడదనేటువంటి సత్యం మనము నేర్చుకుంటున్నాం. చూడండి, ఈ రాత్రి మనం 11 వచనాలు చదువుకున్నాం. ఈ 11 వచనాలలో ఆ ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి వస్తువులను తయారు చేయటానికి దేవుడు బెసలేలు పేరును, అహోలియాబుల పేర్లను దేవుడే ప్రకటించాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, మొదటి వచనం చదువుదాం. ఈ రాత్రి కొన్ని సంగతులను ఈ వచనాలలో మనం ధ్యానం చేద్దాం. మొదటి వచనం, యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనుమడును, ఊరు కుమారుడును అయిన బెసలేలు అను పేరు గల వానిని పిలిచి తిని అన్నాడు. ఎవరిని పిలిచాడట? బెసలేలు అనేటువంటి వానిని నేను పిలిచి తిని. ఎవరి బెసలేలు? హూరుకు మనముడవుతాడు, ఊరుకి కుమారుడు అవుతాడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. హూరు పేరు మనకు ఎక్కడ కనిపిస్తుంది? హూరు పేరు నిర్గమకాండంలోనే 17వ అధ్యాయంలో అమాలేకీయులతోటి యుద్ధం చేయవలసిన ఆ సందర్భంలో కొండ మీదకు మోషే వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేసేటప్పుడు ఆ చేతులు బరువెక్కినప్పుడు ఒకవైపు ఎవరు ఆదుకున్నారు? హూరు ఆదుకున్నాడు కదా. ఒకవైపు హూరు ఆదుకున్నాడు. ఆ ఇద్దరు పేర్లలో హూరు పేరు మనం చూస్తాం. అంటే బైబిల్లో లేదు, కానీ కొందరు ఏమంటున్నారంటే ఈ హూరు మిరియాము భర్త అంటున్నారు. మరి అది బైబిల్లో మాత్రం ఆధారం లేదు, కానీ మిరియాము భర్త కావచ్చు అని అంటున్నారు. సరే, ఆ ఊరు యొక్క కుమారుడు ఊరు, ఆ ఊరు యొక్క కుమారుడు బెసలేలు అన్నమాట. కనుక ఇక్కడ బెసలేలును నేను పిలిచి తిని అన్నాడు. ఎందుకోసం పిలిచాడు బెసలేలుని దేవుడు? ఆ ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి వస్తువులన్నిటినీ తయారు చేయడానికి బెసలేలుని పిలిచాడు. ప్రత్యక్షపు గుడారమును తయారు చేయటానికి ఆ ప్రత్యక్షపు గుడారము యొక్క పై తెరలు కానీ, చుట్టూ ఉన్నటువంటి తెరలు, చుట్టూ ఉన్నటువంటి పలకలు, లోపల ఉన్న మందసం, ఆ మందసం మీద కరుణాపీఠం, తర్వాత పరిశుద్ధ స్థలములో బల్ల, దీపవృక్షం, ధూపవేదిక, బయటకు వచ్చిన తర్వాత ఆవరణములు, బలిపీఠం, బలిపీఠం ముందు ఇత్తడి గంగాళం, వాటి ఉపకరణాలు,
తర్వాత ప్రధాన యాజకుని ధరించే వస్త్రాలు, అతని కుమారులు ధరించే వస్త్రాలు, వారిని అభిషేకించే అభిషేక తైలం, ధూపవేదిక మీద వేసేటువంటి ధూపద్రవ్యాలు, వీటన్నిటిని కూడా ఎవరు తయారు చేయాలన్నాడు? ఎవరి పేరు చెప్పాడు దేవుడు? బెసలేలు పేరు చెప్పాడు. నేను బెసలేలుని పిలిచి తిని అన్నాడు. కనుక ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవలసిన ఒక మంచి పాఠం ఏంటంటే, ఆ పనులను చేయడానికి దేవుడు ఎవరిని కోరుకొని పిలిచాడంటే బెసలేలును కోరుకొని పిలిచాడు. అలాగైతే పని చేయడానికి ఎవరు పిలుస్తారు? దేవుడే పిలుస్తాడు. అది దేవుడే పిలిచేది. నన్ను పిలవటం లేదు, నన్ను లేపటం లేదు, నన్ను లేపటం లేదని కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా. మనుషుల మీద ఆయాసపడతాం, మనుషుల మీద కష్టపడతాం. కానీ నిన్నెవరు పిలవాలి? దేవుడే పిలుస్తాడు. ఒకవేళ మనుషులు ఏదన్నా పిలవలేదనుకో, ఎంతకాలం పిలవకుండా ఉంటారు? దేవుడు పిలిస్తే వీళ్ళేమో నాపుకెళ్ళరా? కనుక దేవుడు మనలను ఏం చేయాలి? పిలవాలి. తన పరిచర్య చేయడానికి, తన సేవ జరిగించడానికి దేవుడే మనలను పిలుస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు పిలవకుండా ఒకవేళ ఆయా మనుషులు పిలిచినా అది తాత్కాలికంగా ఉంటుంది, ఆ పరిచర్య, ఆ సేవ యొక్క ఫలితం. కానీ దేవుడే పిలిస్తే అది ఎంతో ప్రయోజనకరంగా, దీవెనకరంగా ఉంటుంది. నేను బెసలేలును పిలిచి తిని అన్నాడు. దేవుడే పిలిచేవాడు. అబ్రహాము గురించి ఒక మాట చదువుదాం, చూడండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం. అబ్రహామును గురించి దేవుని వాక్యంలో ఒక మాట చదువుతున్నాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 51వ అధ్యాయము 2వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను గురించి ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి తిని అన్నాడు. అబ్రహాముని పిలిచింది ఎవరు? దేవుడు ఏమన్నాడు? నేను అతనిని పిలిచి తిని. అబ్రహాముని పిలిచింది నేను. గుర్తుపెట్టుకోండి, రాత్రి ఒక వ్యక్తిని దేవుడే పిలుస్తాడు. దేవుడు ఎవరినైతే పిలుస్తాడో వారి ద్వారా దేవుడు ఆశీర్వాదకరమైనటువంటి సేవను ఆయనే జరిగిస్తాడు. అబ్రహామును నేను పిలిచి తిని అన్నాడు. ఇదే నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. మోషే మోషే అని పిలిచాడు. ఎవరు పిలిచింది మోషేని? దేవుడే పిలిచాడు. మోషేని పిలిచింది కూడా దేవుడే. షిలోహు ప్రార్థనా మందిరంలో నిద్రపోతున్నాడు బాలుడైనటువంటి సమూయేలుని పేరు పెట్టి ఎవరు పిలిచారు? సమూయేలు అని పిలిచాడు. ఎవరు పిలిచింది? ఏలి పిలిచాడా? ఏలి కాదు. ఎవరు పిలిచారు? దేవుడే పిలిచాడు. గమనించండి, దేవుడే ఆయా భక్తులను కోరుకొని ఆయనే పిలిచాడు. అబ్రహామును నేను పిలిచి తిని అన్నాడు. మోషేని ఆయనే పిలిచాడు. సమూయేలును ఆయనే పిలిచాడు. యెషయా గ్రంథములో మరొక మాట చదువుదాం, చూడండి. 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4వ వచనం. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకుని నా ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని అన్నాడు. ఎవరిని పిలిచాడు ఇప్పుడు దేవుడు? ఇక్కడ కోరేషుని పిలిచాడు. చూడండి, కోరేష్ పేరు మనము 1వ వచనంలో చదువుతాం. 45వ అధ్యాయం 1వ వచనం చూడండి. అతని పక్షమన అని ఉంది ఇక్కడ. అతని పక్షం అంటే అతడంటే ఇక్కడ ఎవరు? మళ్ళీ ఇప్పుడు 28వ వచనం చూడండి పైన. 44వ అధ్యాయం 28వ వచనం. కోరేషుతో నా మందకాపరి, నా చిత్తమంతియు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. ఎవరి పేరు చూస్తున్నాం ఇక్కడ? కోరేషు పేరు చదువుతున్నాం. ఇప్పుడు 45వ అధ్యాయం 1వ వచనములో అతని పక్షమన అని ఉంది. అతని పక్షమన అంటే ఎవరి పక్షమన? కోరేషు పక్షమన. జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి
సెలవిచ్చుచున్నాడు. ఇంతకీ కోరేష్ ఎవరు? కోరేష్ ఎవరంటే బబులోను సామ్రాజ్యం పతనమైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన సామ్రాజ్యం ఏంటిది? పారసీకుల సామ్రాజ్యం. ఆ పారసీకుల సామ్రాజ్యానికి రాజు ఎవరు? ఈ కోరేషే. అంటే యెషయా గ్రంథ కాలంలో అసలు అప్పటికి బబులోను సామ్రాజ్యము ఇంకా ఏర్పడలేదు. వాళ్ళు వచ్చి యోధా దేశాన్ని జయించలేదు. తర్వాత ఆ కోరేషు పరిపాలన కూడా అప్పటికి రాలేదు. అయినా కూడా ఎవరి పేరు చెప్పాడు ఇక్కడ? కోరేషు పేరు మనం చదువుతున్నాం. నేను కోరేషును పేరు పెట్టి పిలిచి తిని నా సేవకుడైన యాకోబు నిమిత్తము అన్నాడు. చూసారా? ఇశ్రాయేలీయులను బబులోను చెరలో నుంచి బయటకు తీసుకొని వచ్చి 70 సంవత్సరాల తర్వాత చెరలో నుంచి బయటకు తీసుకొచ్చి వారిని యెరూషలేముకు తీసుకుని వెళ్ళి ఆ యెరూషలేములో దేవుని యొక్క మందిరము తిరిగి మరలా కట్టబడటానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? కోరేషుని ఏర్పాటు చేసుకొని నేను కోరేషును పిలిచి తిని అన్నాడు. చూసారా? అలాగైతే దేవుడు తన సేవ చేయించుకోవడానికి ఆయా వ్యక్తులను ఆయనే పిలిచేవాడు అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ప్రభువు కూడా చేపలు పట్టుకుంటున్నటువంటి ఆ గలిలయ సముద్రము దగ్గర పేతురు, అంద్రెయ, యాకోబు, యోహాను వాళ్ళ గలిలయ సముద్రంలో చేపలు పట్టుకుంటుంటే వాళ్ళని పిలిచింది ఎవరు? నా వెంబడి రండి అని యేసు ప్రభువే పిలిచాడు అనేటువంటి సత్యం ఈ రాత్రి మనం అర్థం చేసుకోవాలి. ప్రభువే పిలిచాడు. అబ్రహామును నేనే పిలిచా, మోషేను నేనే పిలిచా ఇశ్రాయేలుని నడిపించటానికి, అహరోనును ప్రధాన యాజకుడిగా ఉండటానికి నేనే పిలిచా, ఏలీ తరువాత ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండటానికి సమూయేలును నేనే పిలిచా. బబులోను సామ్రాజ్యం పతనమైపోయిన తర్వాత యెరూషలేములో మందిరం కట్టబడటానికి యూదులను ప్రేరేపించిన వారును కోరేషుకు నేనే పిలిచా. అర్థమైందా? అలాగైతే ఈనాడు కూడా ఆయన పని చేయడానికి నిన్ను నన్ను కూడా ఎవరు పిలవాలి? ఆయనే పిలవాలి అంతే. ఆయన పిలిచేదాకా మనం ఏం చేయాలి? ఓపిక పట్టాలి అంతే. ఆయన పిలిచేదాకా ఓపిక పట్టాలి. పిలుస్తాడో పిలవడో అర్థమైందా? ఆయనే పిలవాలి. నేను బెసలేలును అను పేరు గల వానిని పిలిచి తిని అన్నాడు దేవుడు. ప్రియులారా, దేవుడు తన ఆయా భక్తులను ఆయన చిత్త ప్రకారంగా ఆయనే పిలిచేవాడుగా ఉన్నాడు. మార్కు సువార్త 3వ అధ్యాయంలో చూడండి, మరొక మాట చదువుదాం. యేసు ప్రభు యొక్క పిలుపుని గురించి వ్రాయబడిన మాట. 3వ అధ్యాయం మార్కు సువార్త 13వ వచనం చదువుకుందాం. 13వ వచనం. ఆయన కొండెక్కి తనకు ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు ప్రభువు ఎవరిని పిలిచాడు? ఆయన కొండెక్కి తనకు ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. అలాగైతే యేసు ప్రభు ఎవరిని పిలుస్తాడు? తన పని కోసం ఎవరిని పిలుస్తాడు? తనకు ఇష్టమైన వారిని. ఆయనకి ఇష్టం అవ్వాలి. అది నిన్ను పిలవాలంటే నీవు ఆయనకు ఇష్టం అవ్వాలి. ఆయనకు ఇష్టమయ్యే జీవితం నీలో నాలో ఉంటే ఆయన మనల్ని పిలుస్తాడు. కనుక బెసలేలును నేను పిలిచి తిని అన్నాడు. ఎందుకు పిలిచాడు బెసలేలుని దేవుడు? ఎందుకు పిలిచాడు చెప్పుకున్నాక మనం. ఆ ప్రత్యక్షపు గుడారమును నిర్మాణం చేయవలసిన ఆ పనులన్నీ చేయవలసింది ఎవరంటే బెసలేలే. అందుకోసం దేవుడు బెసలేలును పిలిచాడు. ఆ ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి వస్తువులన్నిటినీ కూడా
తయారు చేయటానికి దేవుడు బెసలేలునే పిలిచాడు. తనకు ఇష్టమైన వారిని దేవుడు పిలిచేవాడుగా, ప్రభువు పిలిచేవాడుగా ఉన్నాడు. ఆయన పని చేయటానికి దేవుడు పిలుస్తాడు. ఎట్లాంటి వాళ్ళని పిలుస్తాడు దేవుడు? ఆయన నిన్ను నన్ను పిలవాలంటే ఆయన పిలిచాడు కదా. అబ్రహాముని పిలిచాడు, మోషేని పిలిచాడు, సమూయేలుని పిలిచాడు, కోరేషుని వీళ్ళందరిని పిలిచాడని చెప్తున్నాం కదా. దావీదుని పిలిచింది కూడా ఆయనే కదా. ఎలాంటి వాళ్ళని ఆయన పిలుస్తాడు? 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తా. ఆయన పిలవాలంటే మనలో ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్. మొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే ఇక్కడ ఎవరిని పిలిచాడు దేవుడు? బెసలేలుని పిలిచాడు కదా. బెసలేలుని పిలిచాడు, తన పని కోసం బెసలేలుని పిలిచాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి బయటకు తీసుకొచ్చి కనాను దేశానికి నడిపించడానికి ఎవరిని పిలిచాడు? మోషేని పిలిచాడు. దేవుడు మోషేని పిలిచేటప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? తిని రోడ్డు మీద తిరుగుతున్నాడా? ఏం చేస్తున్నాడు మోషే? దేవుడు మోషేని పిలిచేటప్పుడు ఏం చెప్పరు, ఏం చేస్తున్నాడు? గొర్రెలను మేపుతున్నాడు. అంటే ఇంట్లో పని చేస్తున్నాడా లేకపోతే తిని రోడ్డు మీద తిరుగుతున్నాడా? అది ఆ 2 పాయింట్లు చెప్పాలా? ఇంట్లో పని చేస్తున్నాడు, గొర్రెలను మేపుతున్నాడు, ఆయన పని చేస్తున్నాడు. మోషే పని చేసేవాడుగా ఉండగా దేవుడు మోషేని పిలిచాడు. సమూయేలును కూడా పిలిచాడు కదా దేవుడు. సమూయేలుని పిలిచినప్పుడు సమూయేలు గోళీలాటలు ఆడుకుంటున్నాడు, మందిరంలో పరిచర్య చేస్తున్నాడా? బొంగరాలాటలు, గోళీలాటలు ఈ ఆటలు ఆడుకుంటున్నాడా లేకపోతే మందిరంలో పరిచర్య చేస్తున్నాడా? చెప్పండి. పరిచర్య చేస్తున్నాడు. కాబట్టి దేవుడు సమూయేలును పిలిచేటప్పుడు సమూయేలు పని చేస్తున్నాడు. దేవుడు మోషేని పిలిచేటప్పుడు మోషే పని చేస్తున్నాడు. దావీదును పిలిచాడు. ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉండటానికి దావీదును పిలిచాడు. దావీదును పిలిచేటప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? క్యాట్ బాల్ తీసుకొని పక్షులు కొట్టుకుంటున్నాడా? గొర్రెలను మేపుతున్నాడు. ఆయన కూడా ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయులను పిలిచాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? చేపలు పడుతున్నారు, పని చేస్తున్నారు. వీళ్ళందరూ కష్టపడి పని చేస్తూ ఉండగా దేవుడు వాళ్ళని ఏం చేశాడు? పిలిచాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎలాంటి వాళ్ళు పిలుస్తాడు? పని చేసే వాళ్ళని పిలుస్తాడు. ఏ పని బాట లేకుండా సోమరులుగా తిరుగుతుంటే వీడికి ఏం పని లేదు రారాని పిలుస్తాడా? ఎవరిని పిలుస్తాడు దేవుడు? పని చేసేవారిని దేవుడు తన సేవ కోసం పిలుస్తాడు. ఖాళీగా కూర్చుంటే వీడికేం పని లేదట్టుంది, నీ పని అన్న ఇద్దామని పిలుస్తాడు దేవుడు? నో. కొంతమంది దీనికోసం వస్తున్నారు. ఏం పనులు లేకపోతే సేవ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కొంతమంది కదా. దేవుడు అట్లాంటి వాళ్ళని తన సేవకు పిలవడు. నీవు ఏదో ఒక పని నీ జీవనము కోసం నీవు ఏదో ఒక పని చేయాలి. పని చేసేవారినే దేవుడు తన సేవకు పిలుస్తాడు. కానీ సోమరితనంగా ఏ పని బాట లేకుండా కూర్చొని తినే వాళ్ళని దేవుడు తన పని కోసం పిలవడు. అది మొదటి పాయింట్. అది ఆయన మనల్ని పిలవాలంటే మనము పని చేసేవారంగా ఉండాలి. ఏదో ఒక పని చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు మనల్ని పిలుస్తాడు. మత్తయిని పిలిచినప్పుడు మత్తయి ఏం చేస్తున్నాడు? సుంకపు గుత్తదారుడుగా పన్నులు వసూలు చేస్తున్నాడు. పనిలో ఉన్నాడు, ఆయన కూడా ఉద్యోగం చేస్తున్నాడు. పని చేసేవారిని దేవుడు పిలుస్తాడు. పేతురు, యోహానుల గురించి మనం చదువుతున్న వారు విద్య లేని పామరులు అని చదువుతున్నాం, కానీ సోమరులు కాదు కదా. వారు పామరులే కానీ సోమరులు మాత్రం కాదు. దేవుడు సోమరులను ఆయన తన పని కోసం పిలవడు. ఒకటి. రెండవది, దేవుడు మనలను ఆయన సేవ కోసం ఎప్పుడు పిలుస్తాడు అంటే, చూడండి దేవుని వాక్యంలో ఒక మాట చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలో అక్కడ అబ్రహామును పిలిచాడని ఇందాక మనం చదువుకున్నాం కదా. యెషయా గ్రంథంలో అబ్రహామును నేను పిలిచి తిని అన్నాడు.
అబ్రహామును దేవుడు ఎందుకు పిలిచాడు చూడండి, ఒక మాట చదువుదాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. 9వ అధ్యాయం 7వ వచనం. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతలకు అతనిని రప్పించి అతనికి అబ్రహాము అను పేరు పెట్టిన వాడు నీవే. ఊరు అను స్థలము నుండి యువతలకు అతనిని రప్పించి, అంటే ఊరు అనే ఊరిలో అతడు ఉన్నప్పుడు అబ్రహాముని దేవుడు పిలిచి యువతలకు తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు యువతలకు పిలిచి? ఇప్పుడు చెప్పాడు చూడండి 8వ వచనం. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి. అబ్రహామును ఊరు అనే ఊరిలో ఉండగా దేవుడు అబ్రహాముని పిలిచాడు. ఎందుకు పిలిచాడు చెప్పండి? అతడు నమ్మకమైన మనసు గలవాడని దేవుడు ఎరిగి అబ్రహాముని పిలిచాడు. దేవుడు ఎవరిని పిలుస్తాడంటే నమ్మకమైన వారినే పిలుస్తాడు. అది నమ్మకత్వం ఉన్నవారినే దేవుడు పిలిచేవాడు. కష్టపడి పనిచేసే తత్వము కలిగిన వారిని దేవుడు పిలుస్తాడు. కష్టపడి పనిచేసే మనసున్న వారిని దేవుడు పిలుస్తాడు. ఒకటి. రెండవది, నమ్మకస్తులను దేవుడు పిలిచేవాడు. నమ్మకస్తులను దేవుడు పిలిచేవాడు. మనం నమ్మకంగా ఉండాలి. 101వ కీర్తన 6వ వచనం చూడండి. 101వ కీర్తన 6వ వచనం. నా ఇంటిలో ఎలాంటి వారు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు చూడండి. 6వ వచనం, 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించున్నట్లుగా దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అన్నాడు. దేశములో నివసించున్నట్లుగా ఎలాంటి వారి కోసం నేను కనిపెడుతున్నాను? నమ్మకస్తులను నేను కనిపెట్టుచున్నాను, వారి కోసం కనిపెట్టుచున్నాను. కాబట్టి ఆయన ఎవరిని పిలుస్తాడు అంటే నమ్మకమైన వారిని పిలిచేవాడుగా ఉన్నాడు. మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చదువుతున్నాం కదా. కొంతమంది తన దాసులను పిలిచి వాళ్ళకి తలాంతులు ఇచ్చి దేశాంతరం వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వ్యాపారం చేసి మళ్ళీ తలాంతులు సంపాదించారు. వచ్చిన తర్వాత వాళ్ళని ప్రభు ఏమని సంబోధించాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. నమ్మకంగా వాళ్ళు పని చేశారు కనుక నమ్మకస్తులను ఆయన పిలిచేవాడుగా ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడవదిగా దేవుడు ఎలాంటి వారిని పిలుస్తాడంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. అక్కడ ఇంకొక వచనం చదువుకుందాం. 45వ వచనం. 45వ వచనం. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడును అయిన దాసుడు ఎవడు అన్నారు. అన్నం పెట్టే వారి మీద యజమానుడు కానీ ఏర్పాటు చేశాడంట. అలాంటి వాడు ఎలాంటి వాడుగా ఉండాలంటున్నాడు ఇక్కడ? నమ్మకమైన వాడును బుద్ధిమంతుడును అయిన దాసుడు ఎవడు. అలాగైతే నమ్మకస్తుడుగా ఉండాలి. ఇంకొక మాట ఏంటిది? బుద్ధిమంతుడు అనే మాట కూడా చదువుతున్నా. 3 మాటలు నేను జ్ఞాపకం చేశా. ప్రభువు ఎవరిని పిలుస్తాడంటే కష్టపడి పని చేసేటువంటి మనసున్న వారిని పిలుస్తాడు. నీవు కష్టపడి ప్రభువు కోసం పని చేయగలవా? ఆ పని నువ్వు చేయాలంటే ముందు నువ్వు ఏదో పని చేస్తూ ఉండాలి. అది పని చేసేవారిని ఆయన పిలుస్తాడు, సోమరులను పిలవడు. ఒకటి. రెండవది నమ్మకమైన మనసు కలిగిన వారిని ఆయన పిలిచేవాడుగా ఉన్నాడు. మూడవది బుద్ధిమంతులను ఆయన పిలుస్తాడు. బుద్ధిమంతులు మంచి స్వభావము కలిగినటువంటి వారు బుద్ధిమంతులు అంటే వారు. అలాంటి వారిని దేవుడు పిలిచేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, ప్రత్యక్షపు గుడారమును తయారు చేయడానికి, నిర్మించటానికి, అందులో ఉన్నటువంటి వస్తువులను తయారు చేయడానికి దేవుడు ఎవరిని పిలిచాడు? బెసలేలును నేను పిలిచి తిని అన్నాడు. చూడండి, బెసలేలు గురించి మరొక మాట మనం చదువుదాం. నిర్గమకాండం 31వ అధ్యాయం 3వ వచనం. విచిత్రమైన పనులు కల్పించుటకును బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును
పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనులను నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ఎవరు చేసింది? ఆత్మపూర్ణునిగా ఎవరు చేశారు ఆయన్ని? దేవుడు అంటున్నాడు మోషేతో, మోషే, నేను బెసలేలును ఆత్మపూర్ణునిగా చేశాను. ఎందుకు నేను అతనిని ఆత్మపూర్ణునిగా చేశాను? ఎందుకు? అక్కడే చెప్పాడు చూడండి. జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లుగా వానిని దేవుని ఆత్మపూర్ణునిగా నేను చేసి ఉన్నాను. అలాగైతే దేవుని పని చెయ్యాలి అంటే దేవుని చేత పిలవబడాలి. దేవుని పని చేయాలంటే దేవుని చేత పిలవబడాలి. దేవుని చేత పిలవబడిన వారిని దేవుడు ఏం చేస్తాడు? తన ఆత్మ చేత వారిని నింపుతాడు. దేవుని ఆత్మ చేత దేవుడే వారిని నింపి దేవుడు తన పనిని వారి ద్వారా జరిగిస్తాడు. అర్థమైందా? దేవుని ఆత్మ నింపదల అది ప్రాముఖ్యం. దేవుని యొక్క పని చేయాలంటే దేవుని యొక్క ఆత్మ పూర్ణులంగా ఉండాలి. దేవుని ఆత్మ చేత నిండుకున్నటువంటి వారుగా ఉండాలి. ఆ విధంగా ఎవరు చేస్తారంటే దేవుడే చేస్తాడు. నేనే అతనిని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను అన్నాడు. బెసలేలు ఆత్మపూర్ణుడుగా చేయబడినటువంటి వాడు. దేవుని పని చేసే వారిని దేవుడు పిలుస్తాడు. దేవుడు వారిని పిలిచాడు అంటే రుజువు ఏంటంటే వాళ్ళు దేవుని ఆత్మ చేత నిండుకొని ఆయన పనిని చేస్తారు. అపోస్తలుల కార్యముల గ్రంథం చూడండి. పేతురుని గురించి మనం ఒక మాట చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. చూడండి 5వ వచనం. మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకున్నారు. ఆ మత నాయకులు పెద్దలు వీళ్ళందరూ కూడుకొని ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు యోహానును అలెగ్జంద్రును ప్రధాన యాజకుని బంధువులను వారితో కూడా ఉండ్రి. వీళ్ళందరూ కూడుకున్నారు. వారు పేతురును యోహానును మధ్య నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసి తిరిగి అంటే 3వ అధ్యాయంలో ఒక కుంటివాడిని స్వస్థపరిచారు కదా, దాని గురించి అడుగుతున్నారనమాట. మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసి తిరిగి అని అడుగుగా అప్పుడు పేతురు సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పేటప్పుడు ఎలా చెప్పాడు? అది నేను ఇక్కడ జ్ఞాపకం చేసేది. పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడ ఇట్లనెను. అది ఆ అధికారులతో మాట్లాడేటప్పుడు, ప్రధాన యాజకులతో మాట్లాడేటప్పుడు, మత పెద్దలతో మాట్లాడేటప్పుడు, మత నాయకులతో మాట్లాడేటప్పుడు పేతురు ఎట్లా మాట్లాడాడు? వాళ్ళతోటి పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వాడై మాట్లాడాడు. అది ఆత్మ నింపుదల ముఖ్యం. పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి అనుభవం కలిగి ఉండాలి. అది ఎవరిస్తారంటే దేవుడే ఇస్తాడు. ఇదే 4వ అధ్యాయం. అధికారులతో మాట్లాడేటప్పుడు ఆత్మ నింపుదల కలిగి ఉన్నాడు. తర్వాత 31వ వచనం చూడండి. 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. నాయకులతో మాట్లాడేటప్పుడు ఆత్మ నింపుదలతో మాట్లాడాడు పేతురు. ఇప్పుడు దేవుని వాక్యమును బోధించేటప్పుడు కూడా ఎట్లా బోధించాడు? దేవుని ఆత్మ చేత నిండుకొనిన వాడై బోధించాడు. దేవుని ఆత్మ నింపుదల లేకుండా, దేవుని ఆత్మ పూర్ణులంగా ఉండకుండా ఆయన పని చేస్తే అది వ్యర్థమే. అది ఫలభరితంగా ఉండదు, ప్రయోజనకరంగా ఉండదు, సంఘానికి ఏ మేలు కూడా కలిగించదు. ఆత్మ నింపుదల ప్రాముఖ్యం. అది ఎవరిస్తారు? ఆత్మ పూర్ణునిగా నేను చేశాను అన్నాడు దేవుడు. దేవుడే చేస్తాడు. ఎవరికి ఆత్మ నింపుదల ఇస్తాడు? ఎవరినైతే పిలుస్తాడో వారికి ఆత్మ నింపుదల ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు.
మత నాయకులతో మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. దేవుని వాక్యమును బోధించేటప్పుడు ఆత్మతో నిండుకున్నాడు. మరొక మాట చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ ఆ భోజనాల దగ్గర సమస్యలు వచ్చాయి, సణుగుతున్నారు. అలాంటి సమయంలో వాళ్ళందరూ పేతురు దగ్గరికి వెళ్ళి యోహాన్ దగ్గరికి వెళ్ళి తమ సమస్యను చెప్పినప్పుడు అప్పుడు ఆ పేతురు ఏమన్నాడో మనం చదువుదాం. 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించటం మాని ఆహారం పంచిపెట్టడం యుక్తం కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పాటు చేసుకోండి, మేము వారిని ఈ పనికి నియమిస్తాము అన్నారు. ఆత్మ నింపుదల ఎవరికి కావాలి? బల్లల దగ్గర పరిచర్య చేసే వారికి కూడా ఏం కావాలి? ఆత్మ నింపుదల కావాలి. వాక్యం చెప్పే వారికి ఏం కావాలి? ఆత్మ నింపుదల కావాలి. మందిరంలో పరిచర్య చేయాలంటే ఏం కావాలి? ఆత్మ నింపుదల కావాలి. వంటలు వండాలంటే ఏం కావాలి? ఆత్మ నింపుదల కావాలి. మైకులు మోయాలంటే, మైకులు కట్టాలంటే ఏం కావాలి? ఆత్మ నింపుదల. దీనికి కూడా ఆత్మ నింపుదల కావాలా? అవును. ఆత్మ నింపుదల కలిగిన వారే ఐక్యతగా పనిచేస్తారు, గొడవలు ఆడుకోరు. అర్థమైందా? ఇక్కడ గొడవలు ఎందుకు వచ్చినాయి? భోజనాల దగ్గర, బల్లల దగ్గర ఎందుకు సమస్యలు వచ్చినాయి? ఆత్మ కాదు, వాళ్ళలో శరీరతత్వం పనిచేస్తుంది. అందుకనే పేతురు అన్నాడు, ఆత్మతో జ్ఞానముతో నిండుకొని 7 మనుషులను మీలో ఏర్పాటు చేసుకోండి, వారిని ఈ పనికి మేము నియమిస్తాం. ఆత్మ నింపుదల ముఖ్యం దేవుని పని చేయాలంటే. కనుక ఇక్కడ బెసలేలును గురించి మనం చదువుతున్నాము. బెసలేలును నేను పిలిచి తిని, పిలిచినటువంటి ఆ బెసలేలుకు నేనేం చేస్తున్నాను? ఆత్మపూర్ణునిగా నేను చేశాను. ఎందుకు దేవుడు ఆత్మపూర్ణునిగా బెసలేలును చేశాడు? అక్కడే చెప్పాడు. చూడండి 5వ వచనం. బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయటానికి, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకు, కర్రను కోసి చెక్కడానికి, సమస్త విధములైన పనులు చేయడానికి, ఈ మాట పట్టుకోండి, అన్ని పనులు చేయాలంటే అతనికి ఏముండాలి? జ్ఞాన విద్యా వివేకములను, సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లుగా నేను వానిని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను అన్నాడు. అలాగైతే ఈ పనులన్నీ చేయాలంటే ఏ పనులన్నీ? బంగారంతో పనులు చేయాలి కదా. బంగారంతో ఏం చేశారు? మందసం తయారు చేయాలంటే బంగారంతో, దాని మీద కరుణాపీఠం బంగారంతో, దీపవృక్షం బంగారంతో, సన్నిధి రొట్టెల బల్ల బంగారంతో. అంటే తుమ్మకర్రతో చేసిన పైన బంగారు రేగు పొదిగించారు. తుమ్మకర్రతో చేయాలిగా ముందు. ఆ పనులు కూడా ఎవరు చేయాలి? బెసలేలే చేయాలి. తుమ్మకర్రతో ముందు వాటిని చేయాలి, వాటికి బంగారు రేగులు పొదిగించాలి. తర్వాత గంగాళం ఉంది, గంగాళం దేంతో తయారు చేయాలి? ఇత్తడితో తయారు చేయాలి. బలిపీఠం ఉంది, దేంతో తయారు చేయాలి? తుమ్మకర్రతో చేయాలి, పైన ఇత్తడి రేగులు పొదిగించాలి. ఈ పనులన్నీ చేయాలంటే ఆ పనులు చేయగలిగేటువంటి నేర్పరితనము ఉండాలి. ఆ పదం ఉంది అక్కడ చూడండి, ఆ పదం పట్టుకోండి. 5వ వచనం. బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయటానికి, పొదుగుటకై రత్నములను సానబెట్టటకును, కర్రను కోసి చెక్కుటకును, కర్ర అంటే తుమ్మకర్ర అన్నమాట, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను, సమస్తమైన పనుల నేర్పును. అది ఆ పనులలో ఏముండాలి? నేర్పరితనము, నైపుణ్యము ఉండాలి. ఒక పని మనం చేయాలంటే ఆ పని చేసాము అన్నట్టుకుంటే బాగుంటుందా? ఆ పనిలో ఏం కనపడాలి? నైపుణ్యత కనపడాలి. అది అందుకని దేవుడు ఏమన్నాడంటే, అతనిని నేను ఆత్మపూర్ణునిగా చేశాను. ఎందుకు చేశానంటే ఆ పనులన్నీ చేసేటువంటి ఆ నేర్పరితనం అతనికి నేను ఇవ్వటానికి నేను అతన్ని ఆత్మపూర్ణునిగా చేశాను అన్నాడు. అలాగైతే ప్రియులారా గమనించండి, దేవుడు తన పని చేయాలంటే కొంతమందిని దేవుడు పిలుచుకుంటాడు. ఆ పిలుచుకున్నటువంటి వారిని ఆత్మపూర్ణులుగా చేస్తాడు. ఎందుకంటే ఏ పని అయితే వారి ద్వారా దేవుడు చేయించాలనుకుంటున్నాడో ఆ పనిలో నేర్పరితనము దేవుడు వారికి ఇస్తాడు. ఆ పనిలో నేర్పరితనమును దేవుడు వారికి ఇస్తాడు.
ఆ నేర్పరితనము నేను అతనికి కలుగు చేయటానికి నేను అతనిని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను అన్నాడు. అలాగైతే ఆ నేర్పరితనమును కూడా ఇచ్చేది ఎవరు చెప్పండి? దేవుడే. నేర్పరితనం అంటే ఆ సామర్థ్యం, ఆ పని చేయగలిగినటువంటి సామర్థ్యం దేవుడే ఇస్తాడు. ఆలోచన చేయండి, బెసలేలు ఇంతకుముందు బంగారంతో పనిచేసేవాడేనా? కర్రతో పనిచేసేవాడనా? ఇంతకుముందు బెసలేలుకి వచ్చా కర్రలతో పనిచేయటం, బంగారంతో వస్తువులు తయారు చేయటం, ఇత్తడితో వస్తువులు తయారు చేయటం, వెండితో వస్తువులు తయారు చేయటం, అభిషేక తైలం తయారు చేయటం, పరిమళ ద్రవ్యాలు తయారు చేయటం ఇంతకుముందు వచ్చా రాదా బెసలేలుకి? సరే ఏం చెప్పటల్లా, వచ్చా రాదు బెసలేలుకి? ఐగుప్తు దేశంలో ఉన్నంతకాలం వాళ్ళు చేసిన పని ఏంది? ఐగుప్తు దేశంలో ఉన్నంతకాలం వాళ్ళు చేసిన పని ఏంది? ఇటుకలు తయారు చేయటమే కదా, బంకమట్టి పనులు తయారు చేయటమే కదా. ఎక్కడ చేశాడు బంగారంతో పనులు, వెండితో పనులు ఎక్కడ చేశారు? ఆ బురద పని చేసుకునేటప్పుడే, ఇటుకరాలు చేసుకునేటప్పుడే వాళ్ళని ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొని వచ్చాడు దేవుడు. ఇంకెక్కడొచ్చింది ఈ పనులు? కానీ ఇప్పుడు ఆ పని చేయగలిగేటువంటి ఆ సామర్థ్యం ఇప్పుడు బెసలేలుకి వచ్చిందా రాలేదా? ఎవరిచ్చారు? దేవుడే. అదనమాట ఇక్కడ చెప్పింది. జ్ఞాన విద్యా వివేకములను అతనికి కలుగు చేయనట్లుగా, సమస్త పనులు చేయగలిగే నేర్పు అతనికి కలుగునట్లుగా నేను అతనిని జ్ఞాన ఆత్మపూర్ణుడిగా చేసి ఉన్నాను అన్నాడు. అలాగైతే ఆ సామర్థ్యమును కూడా ఇచ్చేవాడు ఎవరంటే దేవుడే. ఒక వ్యక్తిని దేవుడు పిలిచి వాడుకుంటున్నాడంటే అతనిలో ఆత్మ నింపుదల కనపడుతుంది, అతనిలో ఆ పని చేయగలిగేటువంటి సామర్థ్యము కనపడుతుంది. దేవుడిస్తాడు. చూడండి, ఒక మాట చదువుదాం దేవుని వాక్యంలో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులము అని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. విన్నారా? మా సామర్థ్యము ఎవరి వల్ల కలిగింది అంటున్నాడు? దేవుని వలననే కలిగి ఉన్నది. సామర్థ్యమును కలుగు చేసేవాడు దేవుడే. అది ఒకప్పుడు బెసలేలుకి బంగారంతో పని చేసేటువంటి సామర్థ్యం లేదు, వెండితో పని చేసే సామర్థ్యం లేదు, ఇత్తడితో పని చేసే సామర్థ్యం లేదు, తుమ్మకర్రతో పని చేసే సామర్థ్యం లేదు. ఒకప్పుడు బెసలేలుకి చేతనైన పని ఏంటంటే బంకమట్టితోటి ఇటుకలు తయారు చేయటం ఒక్కటే చేతవు బెసలేలుకి. కానీ ఇప్పుడు అదే బెసలేలు ఈ పనులు చేయగలుగుతున్నాడు అంటే ఎట్లా చేయగలుగుతున్నాడు? ఆ సామర్థ్యం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. పేతురు, యోహాను, యాకోబు, అంద్రియలు అంతకుముందు ఏం చేసేవాళ్ళు? చేపలు పట్టేవాళ్ళు. మనుషులు పట్టేవాళ్ళ, చేపలు పట్టేవాళ్ళు. అంతకుముందు చేపలు పట్టేవాళ్ళు. ప్రభు ఇప్పుడేమన్నాడు? మీరు కనుక నా వెంబడొస్తే మనుషులను బట్టే జాలర్లనుగా నేను చేస్తాను, ఆ సామర్థ్యం నేను మీకు ఇస్తాను అన్నాడు. అంతకుముందు మనుషులను పట్టడం వచ్చా పేతురికి, అందరికి, యాహానికి, యాకోబుకి వచ్చా? అంతకుముందు రాదు. అంతకుముందు ఏమొచ్చు వాళ్ళకి? చేపలు పట్టడం ఒక్కటే వచ్చు. కానీ ఇప్పుడు ఎవరిని పడుతున్నారు? ఇప్పుడు మనుషులను పట్టగలుగుతున్నారు. ఎవరు ఇచ్చారు ఆ సామర్థ్యం? దేవుడే. అందుకని ఇక్కడ పౌలు రాస్తున్నాడు, ఆ సామర్థ్యము దేవుని వలననే కలిగినది. మోషేకేమొచ్చు? గొర్రెలను మేపడం వచ్చు. 40 సంవత్సరాల నుంచి మామ ఇంట్లో కూర్చొని గొర్రెలను మేపుతున్నాడు, అది వచ్చు. కానీ ఇప్పుడు ఇశ్రాయేలీయులను నడిపించగలిగే సామర్థ్యం ఎవరిచ్చారు మోషేకి? దేవుడే ఇచ్చాడు. కనుక ఒక వ్యక్తి దేవుని పని చెయ్యాలి అంటే, ఒక వ్యక్తి దేవుని పని చేయాలంటే దేవుని చేత పిలవబడాలి, దేవుని చేత ఆత్మ నింపుదల కలిగి ఉండాలి. మూడవది, దేవుని చేత ఆ పని చేయగలిగేటువంటి సామర్థ్యమును కూడా పొందుకొని ఉండగలగాలి. గలతీయులకు రాసిన పత్రిక కూడా చూడండి, కొరింథీ పత్రిక పక్కనే
గలతీ పత్రిక రెండవ అధ్యాయం, గలతీ పత్రిక రెండవ అధ్యాయం, గలతీ పత్రిక రెండవ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం, సున్నతి పొందిన వారికి అపోస్తులుడను అవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే. ఎవరు పేతురునికి సామర్థ్యం కలుగజేసింది? దేవుడు. చూడండి ఏమంటున్నాడు పౌలు, సున్నతి పొందిన వారికి. సున్నతి పొందిన వారంటే ఇశ్రాయేలీలు అన్నమాట. ఇశ్రాయేలీలకు అపోస్తులుడని అవటానికి పేతురుకు సామర్థ్యం ఇచ్చిన వాడు దేవుడు. ఆ దేవుడే అన్యజనులకు అపోస్తులుడని అవుటకు నాకు కూడా సామర్థ్యమును కలుగ చేసెను అన్నాడు. నాకు కూడా సామర్థ్యం ఇచ్చింది ఎవరు? దేవుడే. పేతురుకు సామర్థ్యం ఇచ్చిన వాడు ఎవరు? దేవుడు. అలాగైతే దేవుడు తన పని కొరకు ఎవరైనా పిలిచాడు అంటే దేవుడు వారికి ఏమిస్తాడు చెప్పండి? సామర్థ్యము, పని చేయగలిగేటువంటి సామర్థ్యమును కూడా దేవుడే ఇస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. 3 విషయాలు నేను ఈ రాత్రి బెసలేలు విషయంలో జ్ఞాపకం చేశాను. 1, పని చేయడానికి పిలవబడేది దేవుని చేతనే. 1. 2, ఎవరినైతే దేవుడు తన పని కొరకు పిలుచుకుంటాడో వారిని చెప్పండి ఆత్మపూర్ణులున్నగా ఆయనే చేస్తాడు. 2. మూడవది ఆ పని చేయగలిగేటువంటి సామర్థ్యము, మనం అంటాం కదా సత్తా అంటాం కదా, ఆ పని చేయగలిగే సామర్థ్యమును కూడా ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. 3 విషయాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. 6వ వచనం చూడండి. ఇప్పుడు 6వ వచనం, మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని. బెసలేలుకి ఇప్పుడు ఎవరు కావాలి? తోడు కావాలి. బెసలేలుకు తోడు కావాలి. ఒక్కడే పని చేయలేడు, ఒక్కడే పని చేయకూడదు. బెసలేలుకి ఇంకొకరు తోడు ఉంటే ఇంకా బాగుంటుంది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఎవరు కావాలి మరి? ఆ నరుడికి తోడు కావాలి. బెసలేలు కూడా ఇప్పుడు ఎవరు కావాలి? తోడు కావాలి. ఇద్దరు కలిస్తే ఎంత బాగుంటుంది. అందుకనే కదా మన ప్రసంగి గ్రంథంలో చదువుతాంగా. చూడండి 4వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం. బెసలేలుకి అహోలియాబును దేవుడు తోడు చేశాడు. ఎందుకు తోడు వలన ఎంతో ప్రయోజనం ఉందండి. 4వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 9వ వచనం చూడండి. 9వ వచనం, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. ఎంతమంది కష్టపడి పని చేయాలి? ఇద్దరు కష్టపడి పనిచేస్తే ఇద్దరి కష్టము చేత ఉభయులకు, అంటే ఆ ఇద్దరికి మంచి ఫలము కలుగుతుంది. ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. అందుకని బెసలేలు ఒంటరిగా ఉండకూడదని దేవుడు ఏం చేశాడు? ఆ బెసలేలుకి అహోలియాబుని ఏం చేశాడు? తోడు చేశాడు. ఎందుకు? మంచి ఫలము కలుగుతుంది. ఇద్దరు కలిసి పని చేయటం అది మేలుకరంగా ఉంటుంది. 10వ వచనం కూడా చూడండి, ప్రసంగి 4:10, వారు పడిపోయినను ఒకడు తన తోటి వాని వలన లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వానిని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొనిన ఎడల వారికి వెట్ట కలుగును. ఇద్దరు కలిస్తే ఉజ్జీవం. వెట్ట అంటే ఉజ్జీవం అన్నమాట. ఇద్దరు కలిస్తే బలం. ఒంటరిగానికి వెట్ట ఎలాగూ పుట్టును? ఒంటరియగు ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వానిని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. కనుక ఒక్కడగా ఉండటం మంచిదంటారా? ఇద్దరుగా ఉండటం, ముగ్గురుగా ఉండటం మంచిదంటారా? ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఉండొచ్చు, ఒంటరిగా ఉండకూడదు. అందుకని బెసలేలు ఒంటరిగా కాదు పనిచేసేది. బెసలేలుకి అహోలియాబును నేనేం చేస్తున్నాను? తోడు చేస్తున్నాను. ఒంటరిగా పనిచేసేదానికంటే ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5గురుగా కలిసి పనిచేయటం ఎంతో ప్రయోజనకరం, ఎంతో బలం. ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుతాం కదా, ఒక్కడు ఎంతమందిని ఎదిరిస్తాడంట?
ఒక్కడు 1000 మందిని ఎదిరిస్తాడు. ఇద్దరు అంటే చూద్దాం. ద్వితీయోపదేశకాండం చూడండి, దేవుని వాక్యంలో ఏం చదువుతున్నాము. ఇద్దరు కలిస్తే ఎంత బలమో 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు కలిసి వాస్తవంగా 2000 మందిని తరవాలి. ఎందుకంటే వాడు ఒక 1000 మందిని, ఈడు ఒక 1000 మందిని, ఇద్దరు కలిసి 2000 మందిని తరుగుతారు మన లెక్క ప్రకారం. కానీ వాక్యంలో ఏముందో చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 30వ వచనం. తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. ఇప్పుడు చెప్పండి, ఒకడు ఎంత మందిని తరుగుతాడు? 1000 మందిని. ఇద్దరు కలిస్తే చూసారా, ఒకడైతే 1000 మంది, ఇద్దరైతే 2000 కాదు, ఎంతమంది? 10,000 మందిని. అంటే బలం ఏమైంది? ఇద్దరు కలిస్తే పెరిగిపోయింది. ముగ్గురు కలిస్తే ఇంకా పెరుగుతుంది. అందుకని దేవుని యొక్క పనిని ఒంటరిగా కాదు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు కలిసి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తోడు చేస్తాడు. అది తోడు చేసింది ఎవరు? దేవుడే తోడు చేశాడు. అది కూడా గమనించండి. పిలిచింది దేవుడు బెసలేలుని, బెసలేలుకు తోడు చేసింది కూడా ఎవరినంటే దేవుడే తోడు చేస్తాడు. దేవుడే ఇస్తాడు తోడు, దేవుడే తోడిస్తాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను బెసలేలుకి అహోలియాబును తోడు చేసి తిని అనే మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి దేవుడే ఇద్దరిద్దరినిగా తోడు చేసి పంపటం మనం జ్ఞాపకం చేసుకుంటున్న వాక్యంలో. యేసు ప్రభువు యెరూషలేములోకి వెళ్ళటానికి గాడిద పిల్లని విప్పుకొని రండి అని పంపించాడు కదా. ఎంతమందిని పంపించాడు? ఒక్కడిని పంపించాడు? ఇద్దరిని పంపించాడా? ఇద్దరిని పంపించాడు. పస్కాను సిద్ధపరచడానికి మేడగది మీద పస్కాను సిద్ధపరచండి అని ఎంతమందిని పంపించాడు? చూడండి, మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త ఇద్దరిద్దరిని పంపినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు. ఎంతమందిని పంపించాడు? ఇద్దరిద్దరినిగా పంపించాడు సేవకి. ఇదే మార్కు సువార్త 11వ అధ్యాయం చూడండి. ఇప్పుడు మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గర ఉన్న బేతనీ అనే గ్రామాలకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామములకు వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనపడును, దానిని తోలుకొని రండి అని పంపించాడు. ఎంతమందిని పంపించాడు? ఇద్దరిని. 14వ అధ్యాయం మార్కు సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. 15వ వచనం. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపాను. మేడగదిలో పస్కాను సిద్ధపరచడానికి ఎంతమందిని పంపించాడు? ఇద్దరిని పంపాను. సేవకు పంపించేటప్పుడు ఇద్దరిద్దరిని పంపించాడు. గాడిద పిల్లను తీసుకొని రావడానికి ఇద్దరిని పంపించాడు. పస్కాను సిద్ధపరచడానికి ఇద్దరిని పంపించాడు. ఇద్దరు. అలాగైతే దేవుడు ఒకరికి మరొకరిని ఏం చేస్తాడు? తోడు చేస్తాడు. ఇద్దరిద్దరినిగా లేదా ముగ్గురినిగా ఆయన తోడు చేసేవాడుగా కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరిని తోడు చేశాడు? బెసలేలుకి అహోలియాబును తోడు చేశాడు. బెసలేలుకి అహోలియాబును తోడు చేశాడు. బెసలేలుది ఏ గోత్రం? చదివాం కదా మనం మొదటి వచనంలోనే. యోధా గోత్రం. అహోలియాబుది ఏ గోత్రం? 6వ వచనం దాను గోత్రం. బెసలేలేమో యోధా గోత్రానికి సంబంధించిన వాడు, అహోలియాబు ఏమో దాను గోత్రానికి సంబంధించినటువంటి వాడు. ఇశ్రాయేలీలకు 12 గోత్రాలలో దేవుడు ఏ గోత్రాన్ని కోరుకున్నాడు? యోధా గోత్రమే. అలాగైతే నంబర్ 1 గోత్రం ఏంటిది?
హై గోత్రం ఏంటిది? హై క్యాస్ట్ అంటారు కదా. హై గోత్రం ఏంటిది? యోధా గోత్రం కదా. ఆ హై గోత్రంలో నుంచి ఎవరిని పిలిచాడు దేవుడు? బెసలేలుని పిలిచాడు. మరి దాను గోత్రం లీస్ట్. చూడండి సంఖ్యాకాండం 2వ అధ్యాయం. సంఖ్యాకాండము 2వ అధ్యాయం. సంఖ్యాకాండము 2వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. 3వ వచనం, సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యోధా పాలెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. ఫస్ట్ ఏ గోత్రం దిగాలన్నాడు? యోధా గోత్రం. అది ఎటువైపు దిగాలి? తూర్పు దిక్కున దిగాలి. నెక్స్ట్ రెండవ ప్లేస్ ఎవరికి ఇచ్చాడు చూడండి. 10వ వచనం, రూబేను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. నెక్స్ట్ ప్లేస్ ఎవరికి ఇచ్చాడు? రూబేను పాలెం. అంటే ఒక్కొక్క పాలెంలో మళ్ళీ 3 గోత్రాలు ఉంటాయిలేండి. రూబేను పాలెనికి ఏమో దక్షిణ దిక్కు ఇచ్చాడు. ఫస్ట్ యోధా గోత్రానికేమో తూర్పు దిక్కు, నెక్స్ట్ ఆ రూబేను పాలెనికేమో దక్షిణ దిక్కు. 3వ ప్లేస్ ఎవరికి ఇచ్చాడు చూడండి. 18వ వచనం, ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాలెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలెను. 3వ ప్లేస్ ఎవరికి ఇచ్చాడు? పడమటి దిక్కు, ఎఫ్రాయిము. ఇప్పుడు 4వ ప్లేస్ ఎవరికి ఇచ్చాడో చూడండి. 25వ వచనం, దాను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. ఎన్ని ప్లేసులు? ఫస్ట్ ప్లేస్ ఎవరిది? యోధా. లాస్ట్ ప్లేస్ ఎవరిది? దాను. అలాగైతే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో నుంచి ఎవరిని పిలిచాడు దేవుడు? బెసలేలుని పిలిచాడు. లాస్ట్ ప్లేస్లో ఉన్నవాడిని ఎవరిని పిలిచాడు? అహోలియాబును పిలిచాడు. చూడండి 2వ అధ్యాయంలోనే, సంఖ్యాకాండము 2వ అధ్యాయంలోనే 32వ వచనం చూడండి. 32వ వచనం నుంచి చదువుదాం. 2వ అధ్యాయం 31 కూడా చూడండి. దాను పాలెములో 31వ వచనం, దాను పాలెములో లెక్కింపబడిన వారందరూ 157,600 మంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను. వాళ్ళని ఎక్కడ నడవమన్నాడు? కడపటి గుంపులో, చివరిని మీరు నడవండి అన్నాడు. అది ఫస్ట్ ప్లేసు యోధా. లాస్ట్లో ఎవరిని పెట్టాడు? దానుని పెట్టాడు. ఇదే సంఖ్యాకాండం 10వ అధ్యాయానికి కూడా రండి. సంఖ్యాకాండం 10వ అధ్యాయం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 25వ వచనం చూడండి. 25వ వచనం, దానీయుల పాలెపు ధ్వజము సాగెను, అది పాలెములన్నింటిలో వెనక ఉండెను. పాలెం అన్నింటిలో వెనక ఉంది ఎవరు? దాను గోత్రం. అలాగైతే ప్రియులారా, మనం ఇక్కడ ఒక పాఠం నేర్చుకుంటున్నాం. మొదటి స్థానములో ఉన్నటువంటి గోత్రములో నుండేమో బెసలేలుని పిలిచాడు. చివరి గోత్రం, కడపటి గోత్రం, ఎన్నిక లేని గోత్రంగా ఉన్నటువంటి దాను గోత్రములో నుండి అహోలియాబును పిలిచాడు. అలాగైతే దేవుడు హై స్టేటస్లో ఉన్న వాళ్ళని పిలుస్తాడు, లో స్టేటస్లో ఉన్న వాళ్ళని కూడా దేవుడు తన సేవ కోసం పిలుస్తాడు. దేవుడికి ఏమీ లేదు, పక్షపాతం లేదు. అది దేవుని సేవ చేయాలంటే హై స్టేటస్ ఉండాలి, హై ఎడ్యుకేషన్ ఉండాలి అనుకోవడానికి లేదు. నమ్మకంగా కష్టపడి పనిచేసే మనస్తత్వం, బుద్ధి బాగున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు హై స్టేటస్లో ఉండొచ్చు, లో స్టేటస్లో ఉండొచ్చు. ఏ స్టేటస్లో ఉన్నా కూడా నమ్మకమైనటువంటి వారిని దేవుడు తన పని కొరకు పిలిచేవాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా జత చేశాడు. హై స్టేటస్లో ఉన్న బెసలేలును, లో స్టేటస్లో ఉన్నటువంటి అహోలియాబును, ఆ గోత్రములో ఉన్నటువంటి వారి ఇద్దరిని కూడా మీరిద్దరు కలిసి పనిచేయండి అనేటప్పటికీ, ఇప్పుడు బెసలేలుకి వీడి లో స్టేటస్లో ఉన్నవాడు, లీస్ట్ క్యాస్ట్లో ఉన్నవాడు, దాను గోత్రంలో ఉన్నవాడు, వీడితో నేను కలిసి పనిచేసేది ఏంటి అనుకున్నాడా? అలా అనుకున్నాడు అనుకోండి, ఇద్దరు కలిసి పనిచేయగలరా? కాబట్టి
దేవుని యొక్క పనిలో దేవుడు ఎవరినైతే పిలిచి ఏ స్థానములో ఉంచాడో ఆ స్థానములో ఉన్నటువంటి వారు కలిసి ఏం చేయాలి? పని చేయాలి. చులకనగా చూడకూడదు. నువ్వు మీ పాలెం చాలా కడపట ఉండే పాలెం, మీరు చివర ఉండాల్సిన వాళ్ళు, అలాంటి మీతోటి నేను కలిసి పనిచేసేది ఏంటో, నువ్వు ఎంతవరకు ఉండాలి, నువ్వు కూడా అంతవరకు ఉండు అని బెసలేలు అహోలియాబుని ఎడంగబెట్టినవాడు కాదు. మనం చేసేది దేవుని పని. దేవుని పనిలో హై స్టేటస్ అయిన ఒకటే, లో స్టేటస్ అయిన ఒకటే, ఇద్దరు ఒకటే అనేటువంటి భావము కలిగి ఇద్దరు కలిసి ఏం చేశారు? పని చేశారు. కాబట్టి ప్రియులారా, దేవుని పని చేస్తున్నటువంటి మనలో ఆ తారతమ్యాలు, ఆ భేదాలు అనేవి అసలు రానే రాకూడదు. కలిసి పని చేయాలి. మనసులో కలుపుకొని పని చేయాలి. నేను స్టేటస్ ఎక్కువ, నా చదువు ఎక్కువ, నా వయసు ఎక్కువ, నేను పెద్దోడిని, చిన్నోడు, ఇట్లాంటి భేదాలు పెట్టుకోకూడదు. హగ్గయి జకరియా ఇద్దరు కలిసి పనిచేశారు. ఇద్దరు ఒకే కాలంలో పనిచేశారు. హగ్గయి జకరియా. హగ్గయి పెద్దోడు, జకరియా చిన్నోడు, కుర్రోడు. జకరియా యవనస్తుడు, హగ్గయి వృద్ధుడు. ఇద్దరు కలిసి పని చేశారు. చూసారా? నేను పెద్దోడిని రా, నువ్వేంద్రా చిన్నోడివి. హగ్గయి ఎన్ని అధ్యాయాలు రాశాడు? హగ్గయి గ్రంథం చదువుతున్నాం కదా. హగ్గయి ఎన్ని అధ్యాయాలు రాశాడు? 2 అధ్యాయాలే. జకరియా గ్రంథం చదివితే 14 అధ్యాయాలు. కుర్రోడు, నువ్వేమో చిన్నోడివి, నువ్వు 14 అధ్యాయాలు ఏందని అనుకున్నాడా? లేదు. దేవుడు ఎవరికి ఏది ఇస్తే అంటే మెట్టుకు అందరూ కలిసి ఏం చేయాలి? దేవుని పని చేయాలి. కాబట్టి ప్రియులారా, యూదా గోత్రములో ఉన్నటువంటి బెసలేలును, దాను గోత్రములో ఉన్నటువంటి అహోలియాబును బెసలేలుకి దేవుడు తోడు చేశాడు. ఇద్దరు కలిసి పని చేయాలని దేవుడు ఆజ్ఞాపించాడు. వారిద్దరు కలిసి అలా పని చేశారు. చూడండి 6వ వచనం. దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయాలందరి హృదయములలో జ్ఞానము ఉంచి ఉన్నాను. ఏమించాడు వాళ్ళ హృదయాల్లో? జ్ఞానం. ఎవరు పెట్టారు జ్ఞానం? దేవుడే. అలాగైతే జ్ఞానం కావాలంటే ఎవరిని అడగాలి మనం? దేవుణ్ణే. జ్ఞానం దేవుడే ఇస్తాడు. మనం కొన్నిసార్లు జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నాం, అందుకనే సమస్యలు వస్తున్నాయి. మనకు జ్ఞానం అవసరం. జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. సామెతల గ్రంథంలో చదువుతున్నాం. సొలొమోనుకు జ్ఞానం ఇచ్చింది దేవుడే. దానియేలుకి అతి శ్రేష్టమైన జ్ఞానం దేవుడే ఇచ్చాడు. కనుక మనకు కూడా జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి అడిగితే ఇస్తాడు. కనుక వాళ్ళని ఆత్మపూర్ణులనుగా చేశాడు, వారిని జ్ఞానంతో నింపాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఏమేమి తయారు చేయాలి? 7వ వచనం. ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందసమును, దాని మీద ఉన్న కరుణాపీఠం ఉపకరణములన్నిటినీ, బల్లను దాని ఉపకరణములను, నిర్మలమైన దీపవృక్షము దాని ఉపకరణములను, ధూపవేదిక, దహన బలిపీఠం దాని ఉపకరణములను, గంగాళమును దాని పీఠను, తర్వాత యాజకులు సేవ చేయడానికి వారి వస్త్రములు అంటే అహరోను వస్త్రాలు, తర్వాత కుమారుని వస్త్రాలు. 11వ వచనం. అభిషేక తైలం, తర్వాత పరిమళ ధూపద్రవ్యం, వీటన్నిటిని కూడా నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారంగా వారు సమస్తము చేయాలి. ఎన్ని చేయాలి? సమస్తము చేయాలి. అంటే కొన్ని చేసి కొన్ని వదిలిపెట్టడం కాదు, సమస్తము చేయాలి. నీకు అప్పగించబడిన పనిని పూర్తిగా చేయాలి. గుర్తుపెట్టుకోండి, మనకు ఆయన అప్పగించినటువంటి ఒక పనిని సంపూర్ణంగా చేయాలి. కొన్ని చేసి కొన్ని వదిలిపెట్టడం కాదు. అమ్మా, అర్థమవుతుందా? దేవుని పనిని మనము సమస్తము చేసి, సమస్తం అంటే అన్నీ చేసి వెళ్ళిపోవాలి. కొన్ని అంట్లు అక్కడ పెట్టి వెళ్ళిపోవటం కాదు. అర్థమైందా? కొన్ని అంట్లు అక్కడ పెట్టి కొన్ని అంట్లు దొంగకొని వెళ్ళిపోతే మిగిలిన అంట్ల సంగతి ఏంది? కొన్ని వంటలు చేసి కొన్ని వంటలు చేయకపోతే మిగిలిన వంటల సంగతి ఏంటి? అర్థమవుతుందా? సమస్తము చేయాలంటే అర్థం అది. పనులన్నీ మనం పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలి. నేను అప్పగించిన పనిని సమస్తము చేయాలి. ఇది మనం నేర్చుకోవాలి.
అన్ని పనులు పూర్తయ్యేదాకా ఉండాలండి. అన్నీ పూర్తయిపోయిన తర్వాత ఇక లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మనం వెళ్ళిపోవాలి. అది ఆయన పిల్లలమైనటువంటి మనం నేర్చుకోవలసినటువంటిది. సమస్తమును చేయవలెను. సంఘంలో కూడా నీకు అప్పగించబడిన పనిని, నాకు అప్పగించబడిన పనిని ఒకరు చేసి ఒకరు వదిలిపెట్టడం కాదు, పూర్తిగా చేద్దాం. చివరికి 3 రెఫరెన్స్లు నేను త్వరగా జ్ఞాపకం చేస్తాను. సమస్తము మనము ఆయన పని చేసేది ఏ ఉద్దేశముతో చేయాలి, ఆ ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. 3 రెఫరెన్స్లు నేను చదువుతాను. మనం దేవుని పని చేసేటప్పుడు సమస్తము చేయాలి. చేసేటప్పుడు ఏ తలంపుతో చేయాలో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 26వ వచనం చూడండి. 14:26 లాస్ట్ లైన్. సమస్తము క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనియండి. అర్థమైందా? మనము పని చేస్తే దేనికోసం పని చేయాలి? ఆ పని వలన సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి. అది సమస్తము నువ్వు చేయాలి. నువ్వు సమస్తము చేస్తే సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి. రెండవ మాట 14వ అధ్యాయము 40వ వచనం. సమస్తమును మర్యాదగా క్రమముగా జరగనియండి. దేవుడు అప్పగించిన పనిని సమస్తము చేయాలి. అయితే ఎట్లా చేయాలి? మర్యాదగా చేయాలి, క్రమముగా చేయాలి. మూడవ మాట 10వ అధ్యాయం కొరింథీ పత్రిక మొదటి పత్రికలోనే 10వ అధ్యాయము 31వ వచనం చూడండి. 31వ వచనం. మీరు భోజనం చేసినా పానం చేసినా మీరేమి చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. 3 మాటలు. సమస్తము చేస్తే ఎట్లా చేయాలి? నువ్వు సమస్తము దేవుని కొరకు పనిచేయాలి. చేసినందువలన 3 ఫలితాలు కనపడాలి. 1, సంఘానికి క్షేమము కలగాలి. 2 మర్యాదగా క్రమముగా చేయాలి. 3వది మనం చేసిన పని వలన దేవునికి మహిమ రావాలి. సమస్తము మనము చేయాలి. కొన్ని చేసి కొన్ని వదిలిపెట్టడం కాదు. ఆయన అప్పగించిన పనిని సంపూర్ణంగా చేయాలి. పూర్తిగా చేసి వెళ్ళిపోవాలి. అది దేవుని పని అంటే. చేసినందువలన సంఘానికి క్షేమం కనపడాలి. చేసినందువలన మర్యాదగా చేయాలి, క్రమముగా చేయాలి. మనం చేసామంటే ఒక పద్ధతిగా చేయాలి. గొడవలు ఆడుకుంటా, కీసులు ఆడుకుంటా, సడీలు చెప్పుకుంటా అట్లా చేయకూడదు. క్రమముగా మర్యాదగా చేయాలి. అది మనం చేస్తే. 3వది, మనం చేసిన పని వలన మనకు కాదు మెప్పు, మనకు కాదు గొప్ప, ఎవరికి రావాలి? దేవునికి మహిమ. కాబట్టి బెసలేలు అహోలియాబులను దేవుడు పని కొరకు ఇద్దరిని పిలిచి ఇద్దరిని జత చేశాడు. వారిద్దరిని ఆత్మపూర్ణులుగా చేశాడు. వారిద్దరిని జ్ఞానముతో నింపాడు. సమస్తము చేయాలని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. కాబట్టి ప్రియులారా, ఆయన పనిని నీవు నేను కూడా నమ్మకంగా చేద్దాం. కష్టపడి పని చేద్దాం. దేవుని ఆత్మ చేత చేద్దాం. దేవుడిచ్చే జ్ఞానముతో చేద్దాం. క్రమముగా మర్యాదగా చేద్దాం. సంఘానికి క్షేమము కలిగించే విధంగా చేద్దాం. ఆయన నామమునకు మహిమకరంగా చేద్దాం. ప్రభువు దగ్గర తప్పకుండా మనము బహుమానం పొందుకోగలం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ రాత్రి బెసలేలు అహోలియాబులను నీవు పని కొరకై పిలిచి వారిని ఆత్మపూర్ణులనుగా జ్ఞానంతో నింపి సమస్తము చెయ్యాలి అని ఆజ్ఞాపించావు. అందులో ఈ రాత్రి మేము నేర్చుకున్న పాఠాలను మా ఆత్మీయ జీవితానికి, సంఘ క్షేమము కొరకు మీరు ఈ తలంపులను మా కొరకై ఆశీర్వదించి, ఈ తలంపులను దీవించి మమ్మల్ని బలపరచండి. మేము కూడా మా లోపాలను దిద్దుకొని నీ కొరకు నమ్మకంగా పనిచేయటానికి, కష్టపడి పనిచేయటానికి, కొన్ని చేసి కొన్ని విడిచిపెట్టేవారంగా కాక అన్నీ చేసేవారంగా, సమస్తము చేసేవారంగా, మీ నామమునకు మహిమ తెచ్చే విధంగా మేము చేయటానికి మమ్మల్ని బలపరచమని, తిరిగి మేమందరం మా గృహాలకు వెళుతుండగా తోడుగా ఉండమని యేసు ప్రభువు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. కూడిక ముగించబడింది. అందరికీ వందనాలు. సెలవు తీసుకున్నాం.